సందేహాలు వెలువనికిపోతున్నాయి. వీటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమికి ఉంది. ఏమంటారు నాగేంద్ర గారు? రాజుగారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలు ఆంజనేయ రెడ్డి సార్కు, అలాగే ఇతర కొలీగ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. అంటే దీన్ని భయపడ్డం కంటే ఎవరికి భయపడుతున్నారు అంటే అవినీతి పరులకు కూటమి ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదు. మీరు భయం అనే పదాన్ని నాకు తెలిసి కూటమి వాడకూడదేమో. ఎందుకంటే శత్రు దుర్భేద్యంగా భారతదేశాన్ని పెట్టి ఒక ఐరన్ మ్యాన్గా గెలుపొంది, తనకు గతంలో మనం చూసినప్పుడు చదువుకున్నటువంటి ఏదైనా దేశాలు వెకిలి చేష్టలు చేస్తూ కొంత మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు కనీసం భారతదేశాన్ని ఒక మాట మాట్లాడాలన్న ఒక భయపడేటటువంటి వాళ్ళని చూసి, అటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో, అలాగే ఒక విజన్, ఎవరు అవునన్నా కాదన్నా, ఇది మనం చెప్పింది కాదు, వైసీపీ నుంచి వెళ్ళిపోతూ కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనీసం ఆయన నాలెడ్జ్లో 1%, 2% కూడా సరిపోనటువంటి ఆనాటి మంత్రులు వాళ్ళు మాట్లాడిన జుగుప్సాకరమైన భాష, ఇదే ఇంత ఓటమికి కారణం, వీళ్ళు రాజకీయంగా చేసింది, ఇటువంటి వీళ్ళు జోకర్లు అని చెప్పి వాళ్ళ పార్టీలోనే ఇది తప్పు అని చెప్పి బయటికి పోయేవాళ్ళు. తర్వాత జనసేన పార్టీ ముఖ్యంగా డే 1 నుంచి ఎస్ మిమ్మల్ని ఈ స్థాయిలో ఓడిస్తున్నాం, మిమ్మల్ని అని చెప్పి కూటమిని చేతులు రెండు వైపుల నుంచి ఎవరిని వదలకుండా, ఒక సైడ్ బీజేపీ టీడీపీతో సమన్వయంగా అన్ని తానై నడిపించినటువంటి నీతి నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు. అంటే ఈరోజు ఏంటి సార్ మీరు చెప్పాలంటే, చెప్దాం, ఈ 7 నెలలు ప్రపంచంలోనే 11,326 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి భారతదేశంలో చరిత్ర సృష్టించిన ప్రపంచంలో అటువంటి అంశాల నుంచి ఒక గ్రామీణ రోడ్లు, పల్లెల్లో కనీసం సామాన్య ఓటు హక్కు, ఒక సామాన్యమైనటువంటి పార్టీలో కార్యకర్త కూడా ఈరోజు మీరు విచారించండి రాజుగారు, నేను వాస్తవాలు చెప్తున్నా, ఎవరైనా విచారించమని, ఎమ్మెల్యేల దగ్గరకు, అక్కడ స్థానిక నాయకుల దగ్గరకు వచ్చి, సార్ మా ఊర్లో రోడ్లు కావాలి 2, ఇమ్మీడియట్ గా రాసుకుని వచ్చి ఇవ్వండి, మేమైనా చేసుకుంటాం మళ్ళా అంటే భరోసా ఇచ్చింది ఎవరు సార్? ఇవి కదా ప్రాథమిక అంశాలు. ఓకే, వీటిని దాటి మీ దగ్గరకు వద్దాం. మీ ఇంట్రోలో కావచ్చు, మీరు పంపించింది కావచ్చు, నాకు కొంచెం అంటే ఎవరిని చూసి భయపడాలి, ఎవరు భయపడుతున్నారు? పెద్దిరెడ్డి గారు చూసి భయపడాలనా? దేనికి భయపడాలి సార్? ఇక్కడ మరి భయపడలేనప్పుడు మనం స్పెషల్ హెలికాప్టర్లు వేసుకొని మదనపల్లి ఫైల్స్ కి సంబంధించిన దగ్ధం కేసులో అధికారులు వెళ్ళారు, ప్రీహోల్డ్ భూములు 1,00,000 ఎకరాలు ప్రీహోల్డ్ భూములు కాజేశారని చెప్పారు. సో దాదాపుగా అన్ని డాక్యుమెంట్స్ కాలిపోయాయని చెప్పారు. మరి ఎందుకని చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎస్పీవై ఆగ్రోస్ కి గతంలో ఒక చిన్న ఏదైతే ఫైన్ వేస్తే ఆ ఫైన్ ని సరిదిద్దిన దానికి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారంటే 2019లో అధికారంలోకి రాగానే వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం. ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగితే ఎందుకని చర్యలు ఆలస్యం అవుతున్నాయి? అంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు, మరి మీరు కూడా చూస్తున్నారు కదా, దమ్ముంటే మీరు పట్టుకోండి, దమ్ముంటే పట్టుకోండి, మేము వస్తే మీ సంగతి చేస్తాం, అంతు చూస్తామంటున్నారు. ఎక్కడ చర్యలు? ఎక్కడ దమ్ముంటే పట్టుకోండి, మేమేమి తప్పు చేయలేదు, మేము మొదటి నుంచి షావుకారులము, మా తాతల నుంచి భూములు ఉన్నాయి అన్న దాని వెనక, ఆ పదాలు వచ్చి వాడిన దాని వెనక 1000 ప్రయత్నాలు, 1,00,000 సాష్టాంగ నమస్కారాలు జరిగాయని ఎంతమందికి తెలుసు సార్? ఎంత గొప్పగా చెప్పాలి నేను. బీజేపీ ఒక గవర్నమెంట్, ఒక మోడీ గారి నేతృత్వంలో, ఒక చంద్రబాబు నాయుడు గారి విజన్ లో, ఒక పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో వెళుతున్నటువంటి గవర్నమెంట్ వినదు అని తెలిసి కూడా ఎక్కడైనా తప్పు చేయకపోతారా, ఎవడో ఒకడు మీ అడుగులకు మడుగులొత్తాం అని చెప్పి గతంలో కూడా మైనింగ్ శాఖ ఉన్నప్పుడు ఇక్కడ వదిలేసి మధ్యప్రదేశ్ లో సైతం బొగ్గును ఇదే రేటు కంపాలని ఒక మాఫియా నడిపినటువంటి ఈ పెద్దిరెడ్డి ముఠ, ఈరోజు భూములు మాకేమీ లేదు అన్నటువంటి ఈ పెద్దిరెడ్డి ముఠ కోకటి వేళ్లతో ప్రకటించే రోజులు ప్రతి సాక్ష్యాధారంతో ముందుంది. ఎవ్వరు భయపడ్డంలే, భయపడతా ఉండేది వాళ్లే.
నీ మీద భూమి ఉందంటే పరిగెత్తుకుంటూ వచ్చి పేపర్లో మమ్మల్ని అన్యాయం చేస్తానన్నాడు భయపడుతున్నాడు. ఎవడు భయపడతాడు సార్? భయం అనేది తెలియదు పవన్ కళ్యాణ్ గారికి, భయం అనేది తెలియదు నరేంద్ర మోడీ గారికి. భయం మేము భయపడాలి అనే విషయంలో ఇది మీరు చేసిందని కూలంకుషంగా చూపించగలిగే విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏంటంటే నిజంగా రాజుగారు మీరు అడిగిన దానికి ఒక అర్థం ఉంది. అంటే ఒక కార్యకర్తలను ఆ విధంగా ఏడిపించి అంత చులకనగా మాట్లాడే ఇద్దరు బీజేపీ నా టీడీపీ వాళ్ళను ఇంత అంటే అవమానాలకు గురి చేసినప్పుడు వాళ్ళ యొక్క బండారం బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే కదా, అంటే నిజమే 100% దాంట్లో డౌట్ లేదు, నేను మీతో ఏకీభవిస్తా. కానీ దానికంటే అదే కార్యకర్త ఆ గవర్నమెంట్ లో నలిగిన దానికంటే ముందు వాడి జీవనం కొనసాగించాలి. ఇప్పుడు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా. తాతంశెట్టి నాగేంద్ర గారు ఒకటి చెప్తాను సార్. తాతంశెట్టి నాగేంద్ర గారు రైల్వే కోడూరులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలుసు, ఏ విధంగా ఆయన తొక్కేశారో అందరికీ తెలుసు, ఆర్థిక పరిస్థితులు బాగలేక ఎలాంటి సిచ్యువేషన్స్ అనుభవించారో అందరికీ తెలుసు. మరి మీలాంటి నాయకులు కూడా ఈరోజు మీలాంటి నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగింది, ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు, తర్వాత తీసుకెళ్లి జైల్లో వేశారు. సో ఇన్ని జరిగినప్పటికీ కూడా అవతల వాళ్ళలో మాత్రం మీరు చెప్పారు ఇందాక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే 1000 సాష్టాంగ నమస్కారాలు, తర్వాత కాలు పట్టుకున్నారు. సో ఇలాంటి అంశాలను కూడా మీరు మాట్లాడారు. అయినప్పటికీ కూడా అక్కడ చర్యలు తీసుకుంటే తప్ప తాతంశెట్టి నాగేంద్ర లాంటి వారికి ఉన్నటువంటి ఆ కోపం చల్లారదేమో అని నేను అనుకుంటున్నా. ఏమంటారు? అబ్బా రాజుగారు చాలా బాగా చెప్పారు. నేనేమంటున్నానంటే ఇది నిజమే, ఐదర్ మనము హ్యూమన్స్ అంటే మనుషులు రాళ్ళు కాదు, చలనం లేకుండా మంచితనం నిజాయితీ అని చెప్పి మాట్లాడేసి గమనం ఉండడానికి. ఎందుకంటే మీరు మా హృదయాన్ని తట్టారు. అంటే వాళ్ళు అనవసరంగా నిద్రలేసి తలుపు తీస్తేనే ఇంట్లో అంటే ఫ్యామిలీ ఏదో 6-6:30కు తలుపు తీస్తేనే బయట 4 కానిస్టేబుల్ కూర్చొని ఈ రోజు బయటికి రాకూడదు, ఈ రోజు 30 యాక్ట్, ఈ రోజు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, చాలా చాలా చూసాం. బట్ ఇవన్నీ ఏంటి అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ముందు కొట్టుకుపోయాయి సార్. ఎందుకంటే మా ప్రయత్నం ఇద్దరు ఆ బీజేపీ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వాస్తవాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి చూపించడంలో మేము ర్యాంకులు సాధించాం సార్. 100కు 100 మార్కులు సాధించాం. దాన్ని నమ్మి ఆ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇచ్చినప్పుడు నిజంగా దేనికి భయపడ్డామంటే ఇప్పటికీ ప్రజలకు భయపడుతున్నాం సార్. 175 అని వాళ్ళు అంటే 151 కాదని తొక్కి అధపాతాలను తొక్కుతామని ఏదైతే అన్నామో 164 తీసుకొచ్చి పెడితే నాగేంద్ర భయపడాల్సిందే, ఆంజనేయ రెడ్డి సార్ భయపడాల్సిందే, ఎవరైనా భయపడాల్సిందే. ఏంట్రో బాబు మనం రాజకీయాల్లో ఉన్నాం కానీ ఇంత గొప్పగా ప్రజలు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా సార్ 151 ఇచ్చిన వాళ్ళు 164 ఇచ్చింది. తమిళనాడు నుంచి బయట నుంచి వచ్చి ఓట్లు వేయలే కదా. ఇంత గొప్పగా వాళ్ళు మార్పు చెంది మన మాట విని ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రాథమిక అవసరాలు తీరాలి. ఆ తీరిన తర్వాత ఏ ఒక్కరు తప్పించుకోలేరు చట్టం ముందు. మీరు ఇందాక అన్నారు కదా ఈ సాష్టాంగ నమస్కారాలు ఇవన్నీ మీరే 2-3 రోజుల్లో ఛానల్లో పిలుస్తారు. అన్నిటికీ బయటకు వస్తున్నాయి. ఆయన ఏందో చెప్తున్నాడు ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్. నిన్న కూడా చూడండి పెద్దిరెడ్డి గారు ఒక్కొక్క బిల్డింగ్ తెచ్చాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు టైం ఇచ్చినప్పుడు మాట్లాడు. ఒక బిల్డింగ్ తెచ్చేసి ఇది మేము తోటకాడ ఫారెస్ట్ లో లేదు, మా కూలోళ్ళ కోసం లేదా మా దగ్గర పని చేసే వాళ్ళ కోసం కట్టుకునింది. సార్ మీరు నమ్ముతారా రాజు గారు? ఒక 4 అంతస్తులు ఇంద్రభవనం లాంటి చుట్టూ ప్రహరీ, దానికి వైఫైలు చుట్టూ ఫెన్సింగ్లు చేసి, ఇది నాకు తెలియదు పెద్దిరెడ్డి కూలోళ్ళని అంత బాగా చూసుకుంటాడని ఇంతవరకు తెలియదు నాకు. బట్ నేను ఏంటంటే ఇటువంటి వాటి వెనక ఉన్నటువంటి ఫారెస్ట్ సమస్యలు ఏ ల్యాండ్ అనేది ఇంకా ఒక విషయం చెప్తున్నా. ఎందుకు సార్ మేనవేషాలు లెక్కిస్తున్నా రాజుగారితో నేను నాకు ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పాలని. బ్రిటిష్ ఆర్ఎస్ఆర్ తో సహా మార్చినాడు అంత గొప్ప మహానుభావుడు. బ్రిటిష్ ఆర్ఎస్ఆర్ తో సహా సాధించి ఈయన అంటున్నాడు కదా మా తాతగారులని. పెద్దిరెడ్డి తాతగారి నుంచి ఏ విధంగా వచ్చినట్టు రికార్డులు సృష్టించున్నాడు. ఆ ఒరిజినల్ రికార్డులను కాల్చున్నారు. వీటన్నిటిని మళ్ళీ బ్రిటిష్ ఆ రికార్డుకు ముందు నుంచి మనం ఇది వాస్తవం తెలియజేసుకోవడానికి కొంచెం టైం పడతారు సార్. ఆ పట్టే లోపల పాలమా ప్రభు అంటే అది కాకపోతే ఇక్కడ వచ్చి బేలారుపులు మేమేం తక్కువైన వాళ్ళమా, మేము వచ్చినప్పుడు చూపిస్తాం, బెదిరిస్తామని. ఆ బెదిరింపులకు ఎవ్వరు భయపడరు. ఎందుకంటే ఎవడైతే అక్రమం చేశాడో మా సార్ని బెదిరించండి. ఈరోజు ఫారెస్ట్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు
ఇంకా ఓకే సార్. గట్టిగా బెదిరించండి. ఓకే 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 యా ఓకే ఓకే యా గుడ్ మార్నింగ్ ఫినిష్ 30 seconds. ఈ బెదిరించడం ఒక్క అంటే నిమిషం. నేనేమంటున్నానంటే ఓకే వద్దాం మళ్ళీ వద్దాం నాగేంద్ర గారు ఓకే, వెళ్ళిపోతా ఉన్నాం ఓకే, మనం. ఓకే ఒక్క సార్. నిమిషం ఆగండి, ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి. కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు. సో మొత్తానికైతే రాజు గారు, ఒకటిగా చెప్పాలి good అంటే morning మీకు చర్యలు అందరూ కూడా. తీసుకునేటటువంటి సార్ చెప్పండి. చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళలో ఒక ధైర్యం కనిపిస్తుంది సార్. ఎందుకంటే అంటే ఏమి తప్పు చేయనట్టు, అసలు ఎలాంటి అక్రమాలు జరగనట్టు, లేకపోతే అవినీతి చేయనట్టు, భూములు కబ్జాలు జరగనట్టు, సో చాలా బయటకు వచ్చి చాలా పద్ధతిగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చేశారు. 11 స్థానాలకు పడిపోయింది అంటే పరిపాలన ఒకటే కాదు సార్. ఇక్కడ పరిపాలనతో పాటు అరాచకాలు కూడా చాలా బాగా పనిచేశాయి.